स्वस्ति न इंद्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति न स्वाक्षरिष्ठनिः स्वस्ति नो बृहस्पतिर्दधातुः हिरण्यङ्गैः सुष्ठुवागुं सत्तनो भगवतो देवदेवस्य जगत्कुटुम्बिनः जगद्रक्षणार्थम् अवतीर्णस्य श्री सीतारामचन्द्र राम गाరు नमस्कार आजानुबाहुं अरविंद दलायताक्षं यंगामस्वं पुरुषानहम् चंद्रां प्रभासामसता फलन्देन्द्रियेन्द्रमायान्तरायाच्च बाह्ये गृहात् गन्धद्वारान्मुरादर्शा नित्यपुष्टाङ्गरीशनि ईश्वरीकं सर्वभूतानां तामिहो अभिवृद्धि प्रदात संजय नगर नायकत्व अभिवृद्धि प्रदात संजय नगर नायकत्व జగిత్యాల పట్టణంలోని దరూర్ క్యాంపు కోదండరామస్వామి ఆలయంలో ఈరోజు తిరుపతి దేవస్థాన ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ భజన మందిరం నిర్మాణం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారికి, దేవాదాయ ట్రస్ట్ సభ్యులకు, స్థానిక కౌన్సిలర్ ప్రశాంత్ గారికి, ఇక్కడికి విచ్చేసిన ముఖ్య నాయకులకు, అతిథులకు, అందరికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన కోదండరామస్వామి ఆలయం చాలా పురాతనమైంది. ఆ దేవస్థానం ముందు ఈ భజన మందిరం నిర్మించడం చాలా సంతోషం. ఈరోజు ఇక్కడికి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ జగిత్యాల పట్టణం మన సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి చెందాలని, ఆ దేవదేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు జగిత్యాల పట్టణం దరూర్ క్యాంపులో కోదండరామాలయంలో టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించబడిన ధ్యాన మందిరం, భజన మందిర
ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన ఆలయ చైర్మన్ మాజీ కౌన్సిలర్ మా మిత్రుడు గౌడ్ శెట్టి హరీష్ గారికి, కార్యక్రమం పాల్గొన్న పట్టణ ప్రథమ గౌరవ సోదరి వాణి శ్రీనివాస్ గారికి, కౌన్సిలర్ తమ్ముడు ప్రశాంత్ గారికి, పెద్దలు జిల్లా అధ్యక్షుడు నందయ్య గారికి, ఈ రామాలయ కమిటీ ట్రస్ట్ సభ్యులందరికీ, మా గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి, మాజీ చైర్మన్ తమ్ముడు నరేష్ గారికి, మాజీ కౌన్సిలర్ సోదరి శ్రీలత గారికి, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు అన్న సీనియర్ నాయకులు కోఆపరేషన్ మెంబర్ సతీష్ అన్న చాలా మంది వచ్చారు. అదేవిధంగా ఈ స్థలం గతంలో SRSPకి నామమాత్రం డబ్బులతోటి ఇచ్చిన మా కోటగిరి లింగన్న కుటుంబ సభ్యులైన ఈరోజు కీర్తి చేసిన వారి కుమారుడు రామేశ్వర సేటు, మా శ్రీనివాస్ గారు, ఇంకా చాలా మంది ఇక్కడ నిత్యం మాకంటే ఎక్కువ ఈ భగవంతునికి ఎవరిష్టం ఉంటుందంటే ఆ భగవంతుని నామస్మరణం చేసే ఆ భక్తులందరికీ పేరు పేరున పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వక నమస్కారం. అనుకుంటాం మనం బాగా చేస్తున్నాం, నేను చేసిన అనుకుంటాం. ఎవరెన్ని చేసినా మానవ సేవనే మాధవ సేవగా భావించి ఆ ధర్మాన్ని కాపాడే వాళ్ళకు ఆ భగవంతుని ఆశీస్సులు ఉంటాయి. మరి అందుకోసమే మరి మీతో మీ అందరి అభిమానంతో గెలిచిన నేను ఆ భగవంతుని సంకల్పం ఆ కొండగట్టు ఆంజనేయ స్వామికి ముడుపు కట్టుకొని మొదట్లో అనుకున్నా నేను పెద్ద పెద్ద డాక్టర్ నువ్వు అనుకోకుండా వస్తే ఇక ఎట్లయితే అట్లా సేవ చేయడానికి చూద్దాం. ఎందుకంటే 14 పరిస్థితి 18లో ఓడిపోయి కూడా కష్టపడ్డా దేవ గెలిపి అంటే ప్రతి ఊర్లో ప్రతి వాళ్ళలో మంచి మెజార్టీస్ గెలిపించింది. ఆ సంకల్పం ఆ దేవుడు అంటే ఎంత బలంగా ఉంటాడని చెప్పని చెప్తూ మరి జగిత్యాల ప్రాంతంలో ఈ రామాలయమే కాదు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కావచ్చు, అయ్యప్ప స్వామి ఆలయం కావచ్చు, గుట్రాజేశ్వర స్వామి ఆలయం కావచ్చు, టవర్లో మార్కెట్ ఆలయం చాలా అధ్వాన స్థితిలో ఉంటే అది, అదేవిధంగా బ్రాహ్మణ వీధిలో అసలు బ్రాహ్మణులకు ఒక కూతురి ఇది మాది అని చెప్పుకునే సరైన ప్రాంతం లేని బ్రాహ్మణోత్తంలో నివసించే ప్రాంతం ఆ రామాలయం శిథిలావస్థలో ఉంటే మున్సిపల్ అధికారులు కలెక్టర్ గారి సహకారంతో ఆ పాతదంతా కూడా తీసేసి అక్కడ కూడా ఇట్లాంటి ఒక ధ్యాన మందిరమే కాకుండా మళ్ళీ మొన్న కూడా ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వడం, కొందరు దాతలు చేయడం. ఈరోజు ఆ ప్రాంతంలో శివనామస్మరణ కావచ్చు, రామనామస్మరణ కావచ్చు, మొన్న ఈ మధ్యలో ఎన్నో కార్యక్రమాలు జరిగినాయని చెప్తా ఉన్నారు. అట్లనే పోచమ్మ గుడి, ఏలమ్మ గుడి, బీరయ్య గుడి ఇట్లాంటివన్నీ కూడా మనకు మొదటి నుంచి ఉన్నాయి. వీటన్నిటికి కూడా నాకు కొంత అవకాశం వచ్చింది. చెప్పుకుంటూ పోతే ఇక్కడ నుంచి మంగళదానిక, అటు నుంచి బోర్లపల్లి దానిక ఏ ఆలయానికి అడిగినా కానీ కళ్యాణ మండపాలు, లక్ష్మీనరసింహ ఆలయం, రామచంద్రన్ ఉన్నారు మర్చిపోయిన పెద్దలు, అదేవిధంగా కొలువాయి కావచ్చు, తుంగూరు కావచ్చు, అంతటా కూడా కళ్యాణ మండపాలు. కొన్ని మనం అనుకుంటాం ఇక్కడ ఏదో ఇది కొత్తగా ఈ ధరూర్ క్యాంప్ వచ్చినాక ఏర్పడ్డది. అన్న తీసుకపోయాడు మంగళలో గోదావరి ఒడ్డుకు కొన్ని వందల సంవత్సరాల నాటి రామాలయం శిథిలావస్థలో సందర్భంలో ఆ గ్రామస్తులు దాని చేతబట్టి వల్ల నిర్మిస్తుంటారు. ఒక్కొక్క శిలా రాయి చూస్తూ ఉంటే పురాతనమైన దానికి ఇమీడియట్ ఒక 20 లక్షలతోటి రోడ్డు వరకు అయితే నేను వేయించగలిగిన. ఇప్పుడు ఎంతో మంది దాతలు వచ్చి ఇక్కడ సాయం చేస్తారు. కాపాడుకోకపోతే ఇంకెవరు కాపాడరు. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, ఎదుటి వాళ్ళని ద్వేషించద్దు అంతే తప్ప మన సంస్కృతి, మన సంస్కారం ఇవన్నీ కూడా మన భాష ఇవన్నీ కూడా మనం కాపాడాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో భాగంగా ఈ దైవ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన ఈ రామాలయం వచ్చే ఈ చుట్టుపక్కల ప్రాంతాల ఆ దేవుని భక్తులకు, మా పూజారులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, భగవంతునికి ఎవరు సేవ చేస్తారో వారంటేనే ఆ భగవంతునికి ఇష్టం ఉంటుంది. కాబట్టి ఇక్కడ వచ్చి నిత్యం భజన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాల్లో కొంత పేదలను దగ్గరికి తీసి ముందు వాళ్ళకు వడ్డించి మా తర్వాత మనం తీసుకుంటే విఐపీలకు ఇంకా భగవంతునికి ఇష్టమవుతుంది. చాలాసార్లు మనం విఐపీలకు ముందుగాలనుకుంటాం కానీ వారికి ఫస్ట్ అన్నదానంలో ఆశ్రయం చేయాలి. మనం ఇక్కడ రామాలయంలో చాలా గొప్పగా జరుగుతుంది. మనం చూస్తూ ఉంటాం కళ్యాణ మండపం ఎక్కడెక్కడి నుంచో అంతర్గామ చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తుంటారు.
మన ఇప్పుడంటే టెంపుల్స్ ఎక్కువ ఎక్కడెక్కడ కళ్యాణం అవుతుంది. అంతకుముందు అయితే మరీ ఎక్కువ వచ్చేవాళ్ళు. అలాంటి కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్న భక్త బృందం కమిటీ మెంబర్లు కాక కూడా వచ్చి ఇంకా చాలా మంది ఉన్నారు. వారందరికీ పేరు పేరున రాని వాళ్ళకు కూడా రాజకీయాలకు అతీతంగా కొంతమంది సేవ చేసే వాళ్ళు రాజకీయ కారణాల వల్ల రాకపోవచ్చు. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. భగవంతుని ఆశీస్సు ఉండాలని కూడా ప్రార్థిస్తున్నారు.